హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద 71,380 స్పౌజ్ పింఛన్లు మంజూరు చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక వీరు మాత్రమే అర్హులనైతే ప్రకటించింది. ఇక ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల క్రింద వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్లు అందిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే స్పౌజ్ కేటగిరీ కింద కొత్త పెన్షన్లను మంజూరు చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంలో భాగంగా స్పౌజ్ కేటగిరీ కింద 71,380 మందికి కొత్తగా పెన్షన్లు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. ఇక దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, ఎవరైతే అప్లై చేసుకుంటే వారికి పెన్షన్ అనేది కూడా ఏ తేదీ నుండి పంపిణీ చేస్తారు, మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రత పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే అతని భార్యకు ఆ తదుపరి నెల నుంచే పింఛన్ను అందించేలా స్పౌజ్ కేటగిరీ ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశపెట్టింది. గత ఏడాది నవంబర్ 1 నుంచి దీన్ని అమల్లోకి తెచ్చింది. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య కాలానికి సంబంధించి స్పౌజ్ కేటగిరీలో పింఛన్లు పొందేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అందులో 71,380 మందిని అర్హులుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. ఇప్పుడు కొత్త పింఛన్ మంజూరైన 71,380 మందికి నెలకు 4,000 చొప్పున పింఛన్ అనేది కూడా ఇవ్వనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై జూన్ 12వ తేదీ నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పురస్కరించుకొని అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా వీటిని పంపిణీ చేయాలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనేది కూడా తీసుకుంది. ఇక అర్హులైన మహిళ తన భర్త మరణ ధృవీకరణ పత్రం, తన ఆధార్ కార్డు వంటి పత్రాలతో గ్రామ లేదా వార్డు సచివాలయాల సిబ్బందిని సంప్రదించాలి. నెలాఖరులోపు ఈ వివరాలు అనేది కూడా సంప్రదిస్తే వారికి మరుసటి నెలలో పెన్షన్ సొమ్మును అనేది కూడా దగ్గరలో ఉన్నటువంటి అధికారులు అందజేయడం జరుగుతుంది. ఇక కంటిన్యూగా అయితే గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే వాళ్ళైతే ప్రతి నెల పింఛన్ అనేది కూడా వారికి పంపిణీ చేస్తారు. ఇప్పుడు కొత్త పెన్షన్లు అనేది కూడా మంజూరైన 71,380 మందికి నెలకు 4,000 రూపాయలు పెన్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం అనేది కూడా జూన్ 12న రాష్ట్ర వ్యాప్తంగా స్పౌజ్ పెన్షన్లకు సంబంధించి పంపిణీ అనేది కూడా చేస్తారు. సామాజిక భద్రత పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోయినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం కింద పెన్షన్ అనేది కూడా ప్రతి నెల అందజేయడం జరుగుతుంది. అతని భార్యకు ఆ తదుపరి నెల నుంచే పెన్షన్ అనేది కూడా స్పౌజ్ పెన్షన్ పథకం ద్వారా వారికి నెలకు 4,000 రూపాయలు అయితే పింఛన్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈ పథకాన్ని అనేది కూడా జూన్ 12వ తారీఖు నుంచి కొత్తగా పింఛన్ అనేది కూడా మంజూరు చేస్తారు. అధికారుల చేత ఫస్ట్ తొలి విడత అంటే తొలి పింఛన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పింఛన్ అనేది కూడా ప్రతి నెల వారికి అందజేస్తారు. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.